వివిధ జిల్లాల నుంచి సేకరించిన నీరు మట్టి కలశాలను మరి కాసేపట్లో విజయవాడ పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ నుంచి అమరావతికి తరలించనున్నారు. ఈ ర్యాలీకి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి ఆలూరి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, నీరు మట్టి కలశాలను అమరావతికి తరలించడానికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం. ప్రజలందరి భాగస్వామ్యంతో అమరావతి నిర్మాణం చేపట్టాలి. అమరావతి ప్రజల రాజధాని, ప్రజా రాజధాని అని ప్రభుత్వం చెబుతోంది. ఇందులో పబ్లిక్ని ఇన్వాల్వ్ చేసేందుకు, ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకోసం వినూత్నమైనటువంటి కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని అన్ని గ్రామాల నుంచి కూడా నీరు మట్టిని సేకరించాలని నిర్ణయించింది. దానికి సంబంధించినటువంటి కార్యక్రమం ఇప్పటికే పూర్తయింది. మరోవైపు దేశంలోని ప్రధాన పుణ్యక్షేత్రాలు, ముఖ్యమైనటువంటి దర్శనీయ స్థలాలు, పుణ్య నదుల నుంచి కూడా ఆ నీటిని మట్టిని సేకరించుకు వచ్చే పనిని పార్లమెంటు సభ్యులకు ఏపీ ప్రభుత్వం అప్పచెప్పింది. వారి సహకారంతో మొత్తం రాష్ట్రం దాదాపు 20కి పైగా రాష్ట్రాల నుంచి నీటిని మట్టిని తీసుకొని వచ్చారు. అక్కడి నుంచి తీసుకొని వచ్చినటువంటి మట్టిని ఈరోజు ఇక్కడ నుంచి అమరావతికి తరలించున్నారు. మహారాష్ట్ర నుంచి చూసినట్లయితే శివాజీ పుట్టినటువంటి స్థలం, జన్మస్థలం ఏదైతే ఉందో ఆ శివాజీ పుట్టిన స్థలం నుంచి, అదేవిధంగా అంబేద్కర్, పూలే, సిద్ధి వినాయక దేవాలయం, ముంబై మసీదు, ఇలా అత్యంత ప్రాముఖ్యత కలిగి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రదేశాల నుంచి, గ్రామాల నుంచి, పుణ్యక్షేత్రాల నుంచి, నదుల నుంచి పుణ్య జనాలను మట్టిని తీసుకొని వచ్చారు. ఇక మనం మొత్తం చూసినట్లయితే 20కి పైగా వాహనాలు ఇక్కడ కొలువుదీరు ఉన్నాయి. ఢిల్లీ నుంచి ఇక్కడికి మట్టిని, నీటిని తీసుకువచ్చారు. ఈ మొత్తం సేకరించినటువంటి వివిధ పుణ్యక్షేత్రాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి సేకరించినటువంటి ఈ మట్టి, నీరు ఏదైతే ఉందో దాన్ని అంతటిని అమరావతికి తరలించున్నారు. అమరావతి మట్టిలో వీటిని మిళితం చేయడం ద్వారా ఒక ప్రాశస్త్యం తీసుకురావాలి, దానికి ఒక బలాన్ని చేకూర్చాలి ఆ స్థలానికి అనేది ప్రధానమైనటువంటి వాళ్ళ ఆలోచనగా ఉంది. సార్, మీరు ఎక్కడి నుంచి మట్టి తీసుకుని వచ్చారు? దీని మొత్తం చెప్పండి. రాష్ట్రంలో జరిగే కార్యక్రమానికి ఈ రోజున మనిషికి, మానవుడికి ఒక జన్మ అనేది ఉంటే ఇవాళ ఈ రాజధానిలో పాల్గొనడం అనేది చాలా సంతోషకరం. మాకైతే ఈ జన్మ తరించింది అనుకుంటున్నాం. దాదాపు ఈ రాజధాని ఏర్పాటులో బ్రహ్మాండంగా అన్ని చేయటమే కాకుండా మనందరం కూడా పాలు పంచుకొని ప్రతి ఒక్కరం కూడా ఈ 5 కోట్ల జనాభాలో కూడా అందరిలో స్పందన వచ్చింది. ఆ స్పందన గురించి ఇవాళ ఇంత భారీ ఎత్తున 22వ తారీఖున నరేంద్ర మోడీ గారు, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇవన్నీ కూడా చేస్తున్నాం. పెద్ద టాలెంట్ ఈవెంట్గా చేసి దేశ ప్రజలకి, ప్రపంచ ప్రజలందరికీ కూడా తెలియాలని మా కోరిక. మొత్తం మంత్రులు ఆ మట్టిని, నీటిని అందుకొని ఉన్నారు. ఇక్కడ కేంద్ర మంత్రులు సుజనా చౌదరి, అశోక్ గజపతి రాజు ఈ కార్యక్రమానికి వచ్చారు. వీరి చేతుల మీదుగా ఇక్కడ వివిధ రాష్ట్రాల నుంచి, పుణ్యక్షేత్రాల నుంచి సేకరించినటువంటి మట్టిని ఇక్కడ నుంచి అమరావతికి తరలించున్నారు. ఆ మట్టిని, నీటిని రిసీవ్ చేసుకునే ప్రోగ్రాం ప్రారంభమైంది. రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, కేంద్ర మంత్రులు ఒక పండగలాగా ఉత్సాహమైనటువంటి వాతావరణంలో ఈ మట్టి సేకరణ, తరలింపు ప్రక్రియ కొనసాగుతూ ఉంది. అమరావతి ప్రాంతంలో ఈ మట్టిని హెలికాప్టర్ ద్వారా సేకరించిన, వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన మట్టిని హెలికాప్టర్ ద్వారా ఇక్కడ వెదజల్లనున్నారు. మొత్తంగా చూసుకుంటే అన్ని ప్రాంతాల నుంచి భాగస్వామ్యం ఉండే విధంగా అందరికీ అమరావతి నిర్మాణంలో భాగస్వాములు చేసేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టుగా మనకి తెలుస్తోంది. మేళతాళాలతో పీడబ్ల్యూడీ గ్రౌండ్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పటికే జిల్లాల నుంచి సేకరించిన మట్టి నాగార్జున యూనివర్సిటీ ఏదైతే ఉందో అక్కడికి చేర్చారు. ఇక వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి మట్టిని ఇక్కడి నుంచి అమరావతికి తరలించున్నారు. ఆ రిసీవ్ చేసుకునే కార్యక్రమం ఇప్పుడు నడుస్తూ ఉంది. మొత్తంగా చూస్తున్నట్టే ప్రభుత్వం ఏదైతే ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలి, ప్రతి ఒక్కరిది కూడా ఇది నా రాజధాని, అమరావతి ప్రజల రాజధాని అని ఏదైతే ఒక గళాన్ని వినిపించాలనుకుంటుందో దానికి అనుగుణంగానే ఈ నీరు మట్టి కార్యక్రమాన్ని చేపట్టింది. మనం చూసినట్లయితే పంజాబ్ దగ్గర మొదలుపెట్టి తమిళనాడు వరకు ప్రతి ఒక్క రాష్ట్రం నుంచి కూడా మట్టిని సేకరించుకొని వచ్చారు. అత్యంత పుణ్యక్షేత్రాల నుంచి అమృత్సర్ దేవాలయం, పంజాబ్లోని అమృత్సర్ దేవాలయం, అదేవిధంగా సట్లెజ్ నది, భగత్ సింగ్ జన్మస్థలం నుంచి కూడా మట్టిని తీసుకొని వచ్చారు. ఇక తెలంగాణ ప్రాంతంలోని 10 జిల్లాల్లో ఉన్న పుణ్యస్థలాలు కానీ, అత్యంత ప్రాముఖ్యత ఉన్నటువంటి గ్రామాల నుంచి కూడా మట్టిని తీసుకొచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. దీన్ని మనం ఇందాక చెప్పుకున్నట్టు మొత్తం అన్ని చోట్ల కూడా అమరావతిలోని అన్ని ప్రాంతాల్లో దీన్ని జల్లనున్నారు. మనతో ఎంపీ నాని ఉన్నారు. సార్, ఏ రాష్ట్రాల నుంచి వచ్చింది, మొత్తం ఎక్కడి నుండి తీసుకొచ్చారు, కాన్సెప్ట్ నాన్నగారు? రమేష్ గారు, ఈ మొత్తం ఎన్ని రాష్ట్రాల నుంచి సేకరించుకుని తీసుకుని వచ్చారు సార్? ఈ కార్యక్రమం ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ అన్ని చోట్ల నుంచి మట్టి తీసుకుని మొత్తం భారతదేశంలో ఉండే మహానదులు,
పుణ్యక్షేత్రాల నుంచి నీరు మట్టి తీసుకొచ్చిన దానివల్ల మొత్తం ఎక్కడైతే పవిత్రత ఉందో ఇక్కడ కూడా ఆ పవిత్రత రావాలని, ఆ పవిత్రత మొత్తం మన క్యాప్లంతా కూడా పంచుకోవాలని చెప్పే ఉద్దేశంతో మహాసంకల్పం ముఖ్యమంత్రి గారు చేశారు. దీనికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావడంలో మేమందరం ఎంపీలందరం కూడా తీసుకెళ్లి మహానదుల నుంచి మన కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి ఈ నదుల నుంచి కూడా నీరు మట్టి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ నుంచి తరలించబోతున్నారు సార్? ఇక్కడ నుంచి అమరావతి ప్రాంతానికి తరలించేసి ఒక కార్యక్రమం చేసుకుని ఇక్కడ నుంచి తరలించడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. గోకరాజ్ గారు ఉన్నారు సార్. ఈ మట్టి నీరు కార్యక్రమంలో మీరు ఏ రకంగా భాగస్వాములు అయ్యారు? ఎక్కడి నుంచి తీసుకున్నారు? మేము మహారాష్ట్ర నాకు అలాట్ చేశారు. ముంబైలో సిద్ధి వినాయక ఆలయం, అలాగే మహాలక్ష్మి టెంపుల్, అలాగే మస్జిద్, ఆ 3 సిటీలో కలెక్ట్ చేసాం. అక్కడి నుంచి వినోబావే వారి స్వస్థలానికి వెళ్ళాం. అక్కడ వారి ఆవరణలో ఆశ్రమంలో మట్టి నీరు తీసుకున్నాం. అలాగే శివాజీ క్షేత్రం చేరాం. శివనారి ఫోర్ట్ కూడా ఎక్కడం జరిగింది. అక్కడి నుంచి కూడా మట్టి ఇది కూడా తీసుకున్నాం. అలాగే గోవిందరావు పోలే వారి ఆశ్రమానికి కూడా వెళ్ళాం. అక్కడ కూడా మట్టి శాంపుల్ తీసుకున్నాం. అంబేద్కర్ది మన మధ్యప్రదేశ్లో తీసుకోవడం జరిగింది. అలాగా మహానాయకులు ప్రదేశాలన్నీ మేము తిరిగి ఫోర్ట్ కూడా పర్సనల్గా కొండకు పైకి ఎక్కిన తర్వాత అక్కడ కూడా అమ్మవారి దర్శనం కూడా చేసుకుని రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సార్. ఎంపీలు బాధ్యత చెప్పారు. మొత్తం అన్ని రాష్ట్రాల్లోంచి పుణ్యక్షేత్రాల నుంచి మట్టిని తీసుకొచ్చే బాధ్యతను ఎంపీలు నిర్వహించారు. ఇప్పుడు దాన్ని కలశాలతో ఆ నీటిని మట్టిని నుండి తరలిస్తా ఉన్నారు. ఆ మహిళలు, మేళతాళాలు, ప్రముఖులు, ఎంపీలు, కేంద్ర మంత్రులు అంతా కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు. ఒక పవిత్రమైన కార్యక్రమాన్ని ప్రభుత్వం చెప్తా ఉంది. ఇక్కడ పరిస్థితి చూస్తుంటే ఒక పండుగ వాతావరణం ఇక్కడ కనిపిస్తా ఉంది. చాలా ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణం ఇక్కడ మనకి కనిపిస్తా ఉంది. ప్రభుత్వం అనుకున్న విధంగా ఈ ప్రోగ్రాం సక్సెస్ అవుతుంది అనేటటువంటి అభిప్రాయం కేంద్ర మంత్రుల్లో కానీ ప్రభుత్వ పెద్దల్లో కానీ మనకి కనిపిస్తా ఉంది. మొత్తంగా చూసుకుంటే సాంప్రదాయబద్ధంగా ఏదైతే అమరావతి అంకురార్పణ జరగాలని ప్రభుత్వం మొదటి నుంచి చెబుతూ వస్తుందో దానికి అనుగుణంగానే అన్ని కార్యక్రమాలను డిజైన్ చేసుకుంది. అందుకు అనుగుణంగానే ప్రణాళికతో ముందుకు వెళుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మహిళలు కలశాలతో నీటి ఉన్న కలశాలను మట్టిని తీసుకొని ఇక్కడ నుంచి అమరావతికి బయలుదేరుతా ఉన్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి.